బీహార్లో నితీష్ కుమార్ సారథ్యంలో మరికొద్ది గంటల్లో ఎన్డీఏ కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. సీఎంగా నితీష్ కుమార్ 10వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నితీష్ కుమార్తో పాటు మరో 19 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. నితీష్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాట్నాలోని గాంధీ మైదానంలో ఇవాళ మధ్యాహ్నం 11:30 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితీష్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఇతర కీలక నేతలు హాజరవుతున్నారు. ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కూడా నితీష్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతున్నారు. నితీష్ ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు ఆహ్వానం అందడంతో కాసేపట్లో విజయవాడ నుంచి పాట్నాకు బయలుదేరనున్నారు ఇరువురు నేతలు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం మధ్యాహ్నం 1 గంటకు పాట్నాలో బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి అమరావతికి రానున్నారు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. అటు మంత్రివర్గ కూర్పుపై భాగస్వామ్య పక్షాల మధ్య ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రతి 6 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఫార్ములాకు ఎన్డీఏలోని పార్టీలు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 89, జేడీయూలకు 85గా భారీగా సీట్లు రావడంతో ప్రతి 6 ఎమ్మెల్యేలకు ఓ మంత్రి పదవి కేటాయించారనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ ఫార్ములా ప్రకారం బీజేపీకి 15 లేదా 16, జేడీయూకు 14, ఎల్జేపీ పార్టీకి 3, ఆర్ఎల్ఎం, హెచ్ఎంలకు ఒక్కొక్కటి చొప్పున మంత్రి పదవులు లభించే అవకాశం ఉంది. బీహార్ ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుండటంతో ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ నిన్న సాయంత్రం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కు సమర్పించారు. ఎన్డీఏ సభ్యుల మద్దతు లేఖను గవర్నర్ కు అందజేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా నిన్నటి నుంచే పాట్నాలో వేగంగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. జేడీయూ ఎమ్మెల్యేలు సమావేశమై పార్టీ శాసనసభాపక్ష నేతగా నితీష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతలు సైతం సమావేశమై పార్టీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా ఉప ముఖ్యమంత్రులుగా తిరిగి కొనసాగించాలని నిర్ణయించారు. అనంతరం ఎన్డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దిలీప్ జైస్వాల్, సామ్రాట్ చౌదరి, చిరాగ్ పాస్వాన్, కేశవ్ ప్రసాద్ మౌర్య, విజయ్ కుమార్ సిన్హా, రాజు తివారీ సహా ఎన్డీఏకు చెందిన 202 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎన్డీఏ లెజిస్లేచర్ పార్టీ నేతగా నితీష్ కుమార్ పేరును సామ్రాట్ చౌదరి ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా బలపరిచారు. దీంతో నితీష్ 10వసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఈ సమావేశం అనంతరం నితీష్ సారథ్యంలోని పలువురు నేతలు గవర్నర్ను కలుసుకున్నారు.